when Jesus came to the end of his life, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద తన చివరి దినాల్లో on the last day, చివరి రోజు just after they had finished supper, before going to the Garden of Gethsemane, గెత్సెమనే తోటకి వెళ్ళ ముందు వాళ్ళు ప్రభు యొక్క రాత్రి భోజనాన్ని చేశారు. he prayed in John chapter 17. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేశారు. And this is what he said. ఆయన ఈ విధంగా చెప్పారు. John 17 verse 4. యోహాను 17:4. He said, Father, I have glorified you on earth. I have finished the work which you gave me to do. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. So when the Bible says that we are to follow in Jesus' footsteps, మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడల్లో నడవాలి అని బైబిల్ మనకు చెప్తుందంటే, it should be your desire also to be able to say that those words. We should all be able to say those words at the end of our life. మన జీవితం యొక్క చివరిలో కూడా మనందరం కూడా ఈ మాటలు చెప్పగలిగి మనం ఉండాలి. Because in the church we seek to be disciples of Jesus Christ. ఎందుకంటే మనం సంఘములో ప్రభు యొక్క శిష్యులుగా ఉండాలని అనుకుంటూ ఉంటాం. You know, when we look around, there are so many churches. మనం చుట్టుపక్కల చూసినట్లయితే అనేక సంఘాలు ఉన్నాయి. And Andhra itself, Telangana, there are so many churches. ఆంధ్ర తెలంగాణలో కూడా ఎన్నో సంఘాలు ఉన్నట్లుగా మనం చూస్తాం. So what is the need for one more church? ఇంకొక సంఘం ఎందుకు మరి అన్ని సంఘాలు ఉండగా? Unless there is a clear purpose, there's no need to start a new church. You just go and join one of the other churches. ఒక నిజమైన ఉద్దేశం లేకుండా, సంకల్పం లేకుండా కొత్త సంఘం ప్రారంభించడం అనవసరం. ఉన్న సంఘాల్లో ఎక్కడో చాటు చేరొచ్చు. So when CFC started 47 years ago, 47 సంవత్సరాల క్రితం CFC సంఘం స్థాపించబడినప్పుడు in బెంగళూరులో there were so many churches. అప్పటికే అక్కడ అనేక సంఘాలు ఉన్నాయి. So why did we start another one? మరి ఇంకొక సంఘం ఎందుకు ప్రారంభించాం? You need to understand that. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. Well, let me tell you one or two things. ఒకటి రెండు విషయాలు మీతో నేను పంచుకుంటాను దాని గురించి. Before Jesus went up to heaven, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలోనికి వెళ్ళిపోక మునుపు he gave two commands to his disciples. తన శిష్యులతో రెండు ఆజ్ఞలను ఈ విధంగా ఇచ్చాడు. And that is first one we read in Mark 16. మొట్టమొదటిది ఏంటంటే మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం చదువుతాం. In Mark 16 and verse 15. మార్కు 16:15. Where he said, go into all the world and preach the gospel to all creatures. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. And he who believes and is baptized will be saved. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును. He who does not believe will be condemned. నమ్మని వానికి శిక్ష విధింపబడును. So there are many churches that have done that in India and in many other places. భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో మనం చూసినట్లయితే అనేక సంఘాలు దీన్ని నెరవేరుస్తున్నాయి. Gone out to places where they have not heard the gospel and preached the gospel. సువార్త వినని ప్రాంతాలకు కూడా వెళ్ళి వాళ్ళు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. And there have been people who have been saved. అక్కడ ప్రజలు రక్షించబడుతున్నారు. And who have taken baptism. బాప్టిజం కూడా తీసుకుంటున్నారు. But then Jesus gave another command also. యేసుక్రీస్తు ప్రభువారు మరొక ఆజ్ఞ కూడా ఇచ్చారు. And that is found in Matthew 28. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో దాన్ని మనం చూస్తాం. And that is more than what we read in Mark 16. మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదివిన దానికంటే కూడా అది ఉన్నతమైనది. And that is the reason why there is a need for another church. దీని గురించే ఇంకొక సంఘం అవసరమై ఉంది. So you must compare these two passages, Mark 16 and Matthew 28.
మార్కు సువార్త 16, మత్తయి సువార్త 28లో ఉన్న ఈ రెండు విషయాలను మీరు బేరీజు వేసుకొని చూడాలి. In Mark 16, it was to go into all the world and get people to believe and be baptized and they'll be saved. మార్కు సువార్త 16 అధ్యాయం అయితే మీరు సర్వలోకమునకు వెళ్లి సువార్త ప్రకటించాలి, వాళ్ళు రక్షించబడితే బాప్తిజం ఇవ్వాలని ఉంది. That is the bare minimum. అది కనీసం అర్హత అది. But in Matthew 28, కానీ మత్తయి 28లో మనం చూస్తే 18 to 20, 18 నుండి 20 వచనాలు, Jesus said, all authority in heaven and earth is given to me. పరలోకమందున భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. And you go into all the world, కాబట్టి మీరు వెళ్ళి to every country, సమస్త దేశములకు, and verse 19, make disciples. సమస్త జనులను శిష్యులుగా చేయుడి. 19వ వచనం. Not just preach the gospel. ఏదో కేవలం సువార్త ప్రకటించడం మాత్రమే కాదు. What did we read in Mark 16? Just preach the gospel. మార్కు సువార్త 16లో అయితే సువార్తను ప్రకటించమనుంది. And get people to believe and be baptized. అప్పుడు ప్రజలు రక్షించబడతారు, బాప్తిజం ఇవ్వమనుంది. But here the Lord says you got to make them into disciples. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నా అంటే వాళ్ళని శిష్యులుగా కూడా చేయాలి. A disciple is one who is following in the footsteps of Jesus. ఒక శిష్యుడు అంటే యేసు ప్రభు యొక్క అడుగు జాడల్లో నడిచేవాడే శిష్యుడు. So the Lord wants a church where everybody is seeking to follow in Jesus' footsteps. కాబట్టి ప్రభు ఎటువంటి సంఘాన్ని చూస్తున్నాడంటే అందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన అడుగు జాడల్లో నడిచేవారిగా ఉండాలి అని. And then baptize them. ఆ తర్వాత వారికి బాప్తిజం ఇచ్చి, Then one more thing. ఇంకొకటి Verse 20. 20వ వచనం. You got to teach people in your church to observe every single thing I commanded you. కాబట్టి నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా వాటినన్నిటినీ మీ సంఘంలో ఉన్న వారికి మీరు బోధించాలి. Now, there are very, very few churches in the world that are obeying verse 20. 20వ వచనాన్ని మనం చూసినట్లయితే ఈ లోకంలో చాలా చాలా కొద్ది సంఘాలే దీనికి విధేయత చూపిస్తున్నాయి. Jesus said, teach people to observe everything I commanded you, and then I will be with you always, even to the end of the age. ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్పారంటే, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా వాటన్నిటిని గైకొనవలన వారికి బోధించి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. Now that last part many people like to take. Jesus says, I am with you always to the end of the age. చాలా మంది ఏం తీసుకుంటారంటే ఈ చివరి భాగాన్ని తీసుకుంటారు, నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అనే మాటని. I have seen that verse in the wall in some people's houses. Jesus says, lo, I am with you always. కొంతమంది ఇళ్లలో ఈ వాక్యాన్ని కూడా పెట్టుకుంటారు వాళ్ళు. యేసు ప్రభు ఈ విధంగా చెప్పారు, సదాకాలం మీతో ఉంటానని. But you know, it's like the promises in the Bible are like bank checks. బైబిల్లో ఉన్న వాగ్దానాలు ఎలా ఉంటాయంటే బ్యాంకు చెక్కుల వలె ఉంటాయి. You get a check in a bank. If you get a check in a bank, you take it to the bank and you cash it and you can take the money. మీరు బ్యాంకులో ఉన్న చెక్ బుక్ మీద రాసి మీరు బ్యాంకులో అది వేసినప్పుడు డబ్బులు తీసుకోవచ్చు. If somebody sends you a check in your name. నీ పేరు రాసి ఎవరైనా చెక్ నీకు పంపించినప్పుడు. But if the check is not in your name, even if it's 1 lakh rupees, you can't get it. కానీ ఆ చెక్కు నీ పేరు మీద లేకపోతే అందులో ₹1,00,000 ఉన్నవి నీకు రావు. So when you read a promise in the Bible, you must ask yourself, is it in your name? కానీ బైబిల్లో వాగ్దానం మీరు చదివేటప్పుడు అది నీ పేరు మీద ఉందా లేదో చూసుకోవాలి. This is a fantastic check. I will be with you always till the end of the age. సదాకాలము యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటానని ప్రభు చెప్పిన మాట ఎంతో గొప్ప చెక్కు అది. That is more than having crores of rupees. ఎన్నో కోట్ల రూపాయల కంటే విలువైనది అది ఆ మాట. That Jesus will be with me till the end of the world. యుగ సమాప్తి వరకు యేసు ప్రభు నాతో ఉంటాడా? Isn't it a wonderful thing if you can have that promise in your home? ఆ వాగ్దానం మీ ఇంట్లో మీరు కలిగి ఉంటే అది ఎంతో గొప్ప సంగతి కాదా? That in every situation in your home, Jesus is there with you all the time. అప్పుడు మీ ఇంట్లో ప్రతి పరిస్థితిలో కూడా యేసు ప్రభు మీతోనే ఉంటాడు. That's the type of church we want to build, where Jesus is in everybody's home all the time. కాబట్టి అటువంటి సంఘాన్ని మనం నిర్మించాలనుకుంటున్నాం. ప్రతి ఇంట్లో కూడా ప్రతిసారి యేసు ప్రభు ఉండేటట్టు.